అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు సేవలో తరిస్తున్న ధర్మకర్త మండలికి, అర్చకులకు, శ్రీవారి సేవకులకు, అధికార యంత్రాంగానికి, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంతి సిబ్బందికి, స్కౌట్స్ అండ్ గైడ్స్కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యానంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానులందరినీ ఈ పర్వదిన రోజున స్మరించుకోవడం మన అందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గత ఏడాదిలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ఫలపుష్ప ప్రదర్శనలు, విద్యుత్ దీపాలంకరణలు, దేశవ్యాప్తం నుంచి 28 రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు 7,000 మంది కళాకారులు కళా ప్రదర్శనలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. తొలిసారి వైకుంఠ ఏకాదశి మొదటి 3 రోజులు పాటు లక్కీ డిప్ విధానంలో, మిగిలిన 7 రోజులు సర్వదర్శన్ క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. సామాన్య భక్తులకు 90% సమయాన్ని కేటాయించి ఎప్పుడూ లేని విధంగా 7,83,000 మంది భక్తులకు దర్శనం కల్పించారు. ఈ విధానం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత అనుభవాల దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతానికి కృషి చేసిన జిల్లా పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తుంది. నిన్న తిరుమలలో లక్షలాది మంది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎంతో ఓపికతో వేడుకలను పులకించిన భక్తులకు నా ధన్యవాదాలు. అన్నప్రసాదాలు. తిరుమలలో 1985లో మొదటిసారిగా టీటీడీ శ్రీవారి భక్తులకు నిత్య అన్నప్రసాదాలు పంపిణీ ప్రారంభించింది. నేడు రోజుకు సరాసరి 2 లక్షల మంది భక్తులకు రుచికరమైన నాణ్యమైన అన్నప్రసాదాలు అందిస్తూ ఉంది. అదేవిధంగా అవసరమైన టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల్లో మార్చి నెల లోపల భక్తులకు 2 పూటాల అన్నప్రసాదాలు అందించేందుకు బోర్డు నిర్ణయం మేరకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే టీటీడీలోని 56 ఆలయాల్లో ప్రస్తుతం 17,000 మందికి దాతల సహకారంతో అన్నప్రసాదాలు వితరణ జరుగుతూ ఉంది. ఇంజనీరింగ్ పనులు. భక్తుల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా దాదాపు 25 కోట్ల రూపాయలతో ATGH నుండి ఆక్టోపస్ వరకు ఔటర్ రింగ్ రోడ్లో భక్తు సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్లో భాగంగా 37 కోట్ల రూపాయలతో 100 గదుల నిర్మాణం, 16.5 కోట్ల రూపాయలతో 108 అడుగులు జాంబవంతుని విగ్రహం నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఇతర ఆలయాల అభివృద్ధికి టీటీడీ ఇతోధికంగా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇందులో కాణిపాకంలో 25 కోట్ల రూపాయలతో, అదేవిధంగా కొండగుట్టలోని వీరాంజనేయులు స్వామివారి ఆలయంలో 35 కోట్ల రూపాయలతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. శ్రీవారి ఆలయాల నిర్వహణ. టీటీడీ కార్యకర్తల మండలి నిర్ణయం మేరకు రాష్ట్రంలోని SC, ST, BC వెనుకబడిన కాలనీల్లో 5,000 ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ₹750 కోట్లు టీటీడీ బోర్డు కేటాయించింది. అవసరమైన విధి విధానాలు రూపొందించుకొని రాబోయే 3 సంవత్సరాల్లో ఆలయాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. శ్రీవారి వైభవాన్ని దేశ నలువైపున వ్యాప్తి చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు రాలేనటువంటి భక్తుల సౌకర్యార్థం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.